ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. హడబెడ్ మాస్టర్ వీకెండ్ వస్తే హడల్ పెట్టి వదిలేస్తాడు మమ్మల్ని. ఈ రోజు హడబెడ్ మాస్టర్ అందరికి వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ ఇప్పించాలనుకున్నారు. సో వీళ్ళేమో వెజిటేరియన్ స్పాట్స్ లో ఒకటే తింటారు కాబట్టి వీళ్ళని ఒక వెజిటేరియన్ మీల్ ప్లేస్ లో డ్రాప్ చేసి నన్ను అదే స్పాట్ లో దగ్గరలో ఉండే ఒక పికప్ స్పాట్ కి తీసుకోదాం అనుకున్నాడు. నన్నేమో ఈ పార్క్ తీసుకెళ్లి ఇక్కడ గిరగిర తిప్పి అవతల పడేశాడు. ఆ తర్వాత ఏమో ఇక్కడ పిచ్చి పిచ్చిగా గంతులు వేస్తున్నాడు ఏదో ఇక్కడ. ఆ తర్వాత ఇంకా నాకు ఆకలి వస్తుంది, ఫుడ్ పెట్టించవయ్యా బాబు అంటే శాండ్విచ్ స్పాట్ కి వెళ్ళేసి ఇద్దరం 2 శాండ్విచెస్ కొనుక్కొని తెగేసేసాము. నాకు షాపింగ్ అనే ఒక మాయరోగం ఉంది కాబట్టి బాధితుల కమిటీ మెంబర్స్ ఇద్దరు కూడా పట్టుకెళ్ళిపోయేసి నెక్స్ట్ ప్లేస్ కి వెళ్ళిపోయాము. ఏదైనా వింటేజ్ సేల్ జరుగుతుంది దానికి వెళ్ళడం నా హాబీ. తెలిసిన హడావిడి మాస్టర్ అండ్ సభ్యులు ఇద్దరు పాప నాతో కలిసి వచ్చేసారు షాపింగ్ కి. ఇక్కడ పాప వాళ్ళకి ఏం అర్థం కాకపోయినా నాతో పార్టిసిపేట్ చేశారు. అందరూ కలిసి నాతో కొంచెం షాపింగ్ చేశారు. ఆ తర్వాత ఇంకా నీకు షాపింగ్ చాలే అమ్మ నెక్స్ట్ లొకేషన్ బయలుదేరదాం అనేసి మా బాధితుల క్లబ్ మెంబర్స్ అందరినీ కార్లో పడేసి ఇంకా నెక్స్ట్ ప్లేస్ కి తీసుకెళ్లిపోయాడు. స్నోకాల్మీ ఫాల్స్ కి వెళ్ళిపోయాము. ఫైనలీ వాళ్ళకి చూపించాలనేసి ఫస్ట్ టైం ఇక్కడ చికెన్ ఛాన్స్ అని ప్రెసిడెంట్ గారు హడావిడి మాస్టర్ ఒక ముటక్క వేసి కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఇక్కడ దీర్ఘంగా మా ప్రెసిడెంట్ గారు చదివేస్తున్నారు స్నోకాల్మీ ఫాల్స్ గురించి. ఆ సైడ్ లో ఈ తట్టుకోలేని హడావిడి మాస్టర్ ఎందుకంటే ప్లాన్ కంటే లేట్ అయిపోతాం అనేసి ఇక్కడ గిరగిర తిరుగుతున్నాడు. ఆ తర్వాత హడావిడి మాస్టర్ ప్రెసిడెంట్ గారు ఇద్దరు క్లౌడ్స్ ఎలా ఫామ్ అవుతాయనే ఒక పెద్ద ఇంటెన్స్ టాపిక్ గురించి చాలాసేపు డిస్కషన్ చేసుకున్నారు. ఈ డిస్కషన్ సైడ్ లో నుంచి వింటున్న బాధితుల క్లబ్ సెక్రటరీ గారు వచ్చాడే పెద్ద మీటీరియాలజిస్ట్ పుడింగి అని నవ్వుకుంటున్నారు. అది గమనించిన హడావిడి మాస్టర్ క్విక్ గా సెక్రటరీ గారిని నెక్స్ట్ టార్గెట్ లో పెట్టేసుకుని ఫోటో సెషన్ లో దింపేశాడు. ఈ హడావిడి మాస్టర్ హడల్ ఎండ్ అయిపోతుందిరా బాబు అని ఆనందంగా ఉండే టైంలో మమ్మల్ని రోడ్ దాటించి ఇంకా ఐస్ క్రీమ్ స్పాట్ కూడా తీసుకెళ్లిపోయాడు. అందరికీ తెలియదు కానీ హడావిడి మాస్టర్ మాత్రం ఫుడ్ పెట్టి చంపేస్తాడు. సో 2 ఐస్ క్రీమ్స్ కొనుక్కున్నాం. అవి కుంభాలుగా వేసేసి ఇంటికి వెళ్ళిపోయాం.